the families got blessed and all these things, right? ఎలాగ వారి కుటుంబాన్ని వారి యొక్క పరిచర్యను దేవుడు దీవించాడు అనే విషయాల గురించి పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. How many of you really want your churches to be expanded? ఎంతమంది నిజంగా మీలో మీ సంఘాలు విస్తరించాలని ఆశపడుతున్నారు? God has put a special word for me. దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి మాట నా హృదయంలో ఉంచాడు. I'm just continuing from where Anna has left. అయితే ఎక్కడైతే పాస్టర్ గారు ఆపేశారో అన్న ఆపేశారో అక్కడి నుంచి నేను కొనసాగిస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Bible says Rebecca had 2 kingdoms in her womb. బైబిల్లో ఈ విధంగా చెప్తూ ఉన్నది, రెబెకా గర్భంలో 2 రాజ్యములు ఉన్నాయి అని. Hallelujah. హల్లెలూయా. Abraham had nations in his spirit. అబ్రహాము యొక్క ఆత్మలో మరి ఆ యొక్క జనాంగాలు ఉన్నాయని, దేశాలు ఉన్నాయని చెప్తున్నది. Jacob also had nations in him. యాకోబులో కూడా ఆ యొక్క రాజ్యములు ఉన్నాయని చెప్తున్నది. That means to say one person had nations in him. అయితే అర్థం ఏంటంటే ఒక మనిషిలో రాజ్యములు ఉంటున్నాయి అని. Hallelujah. హల్లెలూయా. God is telling us that each of us can become multitudes. అయితే దేవుడు మనతో చెప్తున్నది ఏంటంటే మనలో ఒక్కరు అనేకులు అవుతారు అని. Each one can become many. Hallelujah. ప్రతి ఒక్కరు కూడా అనేకులం అవుతాము అని. When you have accepted Jesus Christ into your life, ఎప్పుడైతే మన జీవితంలో యేసుక్రీస్తును ప్రభువుగా అంగీకరిస్తామో God has kept his seed in our lives. దేవుడు ఆ యొక్క విత్తనాన్ని మనలో ఉంచుతున్నాడు. The nature of seed is multiplication. ఆ యొక్క విత్తనం యొక్క గుణం ఏంటయ్యా అంటే అది చెట్టుగా ఎదిగి ఫలం ఇవ్వడం. Hallelujah. హల్లెలూయా. It will give seeds again and again. ఆ యొక్క విత్తనము తిరిగి విత్తనాలు అనేకమైన విత్తనాలు ఇస్తూ ఉంటుంది. Seed has life in it. ఆ యొక్క విత్తనంలో జీవం ఉంటుంది. When you have accepted Jesus Christ, ఎప్పుడైతే యేసుక్రీస్తుని మీ ప్రభువుగా the అంగీకరిస్తారో life of God is in you, దేవుని యొక్క జీవము మీలో and ఉంటుంది. that life has the ability to multiply. ఆ యొక్క జీవమునకు మరి మల్టిప్లై ఇంకా విస్తరించేటువంటి ఆ యొక్క ఎబిలిటీని కలిగి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. How can you allow God's seed not to reproduce in your life? అయితే మన జీవితంలో ఏ విధంగా దేవుని యొక్క జీవము ఆ యొక్క విత్తనాన్ని సృష్టించడానికి అవకాశం ఉంటుందో చూద్దాం. I'm a doctor, నేను ఒక డాక్టర్ని. but honestly I tell you, అయితే నిజాయితీగా ఈ మాటను చెప్పలేమండి. God is not looking for doctors. దేవుడు డాక్టర్స్ కొరకు చూడటం లేదు. God is not looking for engineers. దేవుడు ఇంజనీర్స్ కొరకు చూడటం లేదు. God is not looking for people who have abilities. దేవుడు ఆ యొక్క ఎబిలిటీస్ ని ఆ యొక్క వ్యక్తిత్వాలు కలిగినటువంటి మనుషుల కొరకు చూడటం. God is looking for people దేవుడు కొంతమంది మనుషుల కొరకు చూస్తున్నాడు. who will stand and say, Lord, here I am. నిలబడి దేవా నేను ఇక్కడ ఉన్నాను నీ కొరకు అని చెప్పాడు. Lord, fill me. దేవుడు నన్ను నింపండి, Use me. నన్ను వాడుకోనండి, Talk through me. నా ద్వారా మాట్లాడండి. God doesn't want to use all the sophisticated people of this world. ఈ యొక్క లోకంలో మంచి మంచి స్థలముల్లో మంచి ప్రదేశంలో ఉన్నతమైనటువంటి వారిని వాడుకోవాలని దేవుడు ఉద్దేశం. Because this thing happens not by human abilities. ఎందుకంటే ఈ విషయాలన్నీ కూడా మనుషులకు ఉన్నటువంటి బలముల చేత జరిగేటువంటి విషయాలు కాదండి. God said, not by might, not by power, by my spirit, saith the Lord. దేవుడు శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ మరి నా ఆత్మ చేతనని తన వాక్యంలో చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Don't worry how you were born. ఎలాగ మనం పుట్టామో అనే దాని గురించి మనం చింతించు. Don't worry how you grew up. ఎలాగనే మనం పెరిగామనే దాని గురించి చింతపడొద్దు. It doesn't matter. అది ఏమాత్రం కూడా లెక్కలోకి రాదు. What matters is, have you received the Holy Spirit? అది ఏది లెక్కలోకి వస్తుందంటే నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానా లేదా అనేది మాత్రమే లెక్కలోకి వస్తుంది. Amen. ఆమేన్. The greatest sermons have never changed any person. ఎప్పుడు కూడా గొప్ప గొప్ప ప్రసంగాలు మనుషులు మార్చివేయలేదండి. The wisest words have never changed any person. చాలా జ్ఞానం కలిగిన మాటలు మనుషులు మార్చట్లేదు. But the anointed words of the Holy Ghost in your mouth, they can change the lives of people. అయితే మీ మీద అభిషేకం కలిగి మీరు అభిషేకంతో మాట్లాడే మాటలు, మీ నోటి నుంచి వచ్చిన మాటలు మనుషుల జీవితాలను మార్చేస్తాయి. Hallelujah. Hallelujah. 2 Corinthians 4th chapter 7th verse. 2వ కొరింథీ గ్రంథము 4వ అధ్యాయము 7వ వచనము. You read it from. But we have this treasure in earthen vessels, that the excellency of the power may be of God and not of us. అయినను ఆ బలాధికము మామూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. Hallelujah. హల్లెలూయా. We are the earthen vessels. మనం మంటి ఘటములాగా ఉన్నాం. We are the earthen vessels. మనం మంటి ఘటములము. But you know, there is a treasure in us. అయితే మనలో ఒక ఐశ్వర్యం ఉంచున్నది. The treasure of the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవునికి సంబంధించిన The ఐశ్వర్యం. anointing of God is resting in us. దేవుడు మనలో ఉంచినటువంటి అభిషేకముగా ఉన్నది. Hallelujah. హల్లెలూయా. You need not worry how you look. మనం ఎలా కనిపిస్తున్నామనే దాని గురించి మనం Some people don't like their own face. వాళ్ళు Don't. సొంత ముఖం చూసుకోవడం ఇష్టం ఉండదు.
But when the Holy Ghost takes over your life, అయితే ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితం మీద ఆధిపత్యం you'll తీసుకున్నాడు, become something very beautiful. నువ్వు చాలా అందంగా కనిపిస్తావు. Hallelujah. హల్లెలూయా. This is something which has to be done by the glory of God in your life. ఇది దేవుని యొక్క ఆ యొక్క మహిమను బట్టి నీ జీవితంలో జరగాల్సినటువంటి విషయం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Not by might, శక్తిగా కాదండి, not by power, ఆత్మ చేత కాదండి, but by my spirit, says the Lord. దేవుని యొక్క ఆత్మ చేతనే ఇదే అని దేవుడు సెలవిస్తున్నాడు. Turn with me to 1 Corinthians 3rd chapter 9th verse. మొదటి కొరింథీయులు 3వ అధ్యాయము 9వ వచనం. మేము దేవుని యజమానులమై ఉన్నాము. Ah. మీరు దేవుని వ్యవసాయమును, Ah. దేవుని గృహమునై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Who is talking about whom? ఎవరు ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? Who is talking to whom? ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు? Hallelujah. హల్లెలూయా. Paul is writing to the Corinthian church. పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు. There are two sets of people here. ఇక్కడ రెండు రకమైనటువంటి మనుషులు ఉన్నారు. One set is leaders ఒకరు నాయకులుగా ఉన్నారు, and the other set is the congregation. ఇంకొకరేమో కాంగ్రిగేషన్ సంఘంగా ఉన్నారు. Paul is addressing to the leaders అయితే ఇక్కడ పౌలు నాయకులతో మాట్లాడుతున్నాడు, like you people. అయితే మనలాంటి నాయకులతో And Paul is telling, పౌలు వారితో మాట్లాడుతున్నాడు, we are laborers together with God. ఇదిగో దేవునితో పాటుగా మన పరివారము అని. We are all laborers together with మనం God. దేవునితో పాటుగా పనిచేసేటువంటి We are all together laborers with God. దేవునితో పాటుగా పనిచేసే వారు. This is our conference. ఇది మనకు సంబంధించినటువంటి పని. Hallelujah. హల్లెలూయా. And now we all look to the people in the congregation, in the churches from where we come. ఇప్పుడు మనం మన సంఘాల్లో ఉన్నటువంటి మనుషుల వైపు చూద్దాం. And we say to those people, అయితే వారితో వారి వ్యక్తులు వారితో మాట్లాడుతున్నాం. you are God's husbandry. ఇదిగో మీరు మన దేవుని వ్యవసాయం అయి You are God's building. ఇదిగో మీరు దేవుని గృహమై ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Paul is telling that we are all co-laborers. ఇదిగో దేవుడు అంటున్నాడు మనం అందరం జత పరివారం అని. God is building lives. దేవుడు ఆ యొక్క మనుషుల జీవితాన్ని, God is saving souls. దేవుడు ఆ యొక్క ఆత్మను రక్షిస్తున్నాడు. And we are co-laborers with God. మనము దేవునితో పాటుగా జత పరివారం వలె ఉన్నాము. Who started all this business first? ఎవరు మొట్టమొదటిగా ఈ యొక్క పని అంతా మొదలు పెట్టారు? God or man? మనిషి మొదలు పెట్టాడా లేకపోతే దేవుడు మొదలు పెట్టాడా? Bible says God so loved the world that he gave his only begotten son. బైబిల్ ఈ మధ్య అంటుంది, దేవుడు లోకమును ఎంతగా ప్రేమించి తన సొంత కుమారుని ఇచ్చేశాడు. Hallelujah. Hallelujah. God gave his son. దేవుడు తన సొంత కుమారుని, God gave his son దేవుడు తన కుమారుని that nobody should perish, ఎవరు కూడా నశించకూడదు, but everyone should have eternal life. అయితే వారు నిత్య జీవాన్ని పొందుకోవాలనే ఉద్దేశంతో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. We are all co-laborers. మనం జత పరివారమై ఉన్నాము. I know who I am. నేను ఎవరో నాకు తెలుసు. You know who you are. నేనెవరో మీకు తెలుసు. You are a co-laborer with God. యేసుతో పాటు పని And చేస్తున్నాము. we all have a responsibility. మనందరికీ కూడా ఒక రెస్పాన్సిబిలిటీ. Hallelujah. హల్లెలూయా. Matthew 9th chapter 37. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం. 37. కోత విస్తారమే కానీ పనివారు కొద్దిగా ఉన్నారు. Jesus said unto his disciples. యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. Jesus was talking to his disciples. యేసుక్రీస్తు ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. Jesus is telling, యేసు ఆయన మాట్లాడుతున్నాడు, the harvest truly is plenty, నిజంగా కోత చాలా విస్తారంగా ఉన్నది, but the laborers are few. అయితే పని చేసే వారు చాలా కొద్ది. The problem is not the harvest. అయితే ప్రాబ్లం ఇక్కడ సమస్య కోతతో కాదు, The problem is with laborers. ఇక్కడ సమస్య ఎవరితో ఉన్నాయి అంటే పని చేసే వారితో. The number of laborers are few. అయితే అక్కడ పని చేసే వారు చాలా కొద్ది మంది. Harvest has never been a problem. ఇక్కడ 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 కోత ఏమాత్రం సమస్య కాదండి. Harvest is truly plenty, అక్కడ చూస్తే కోత విస్తారంగా ఉన్నది, but laborers are few. అయితే పని చేయడానికి చాలా కొద్ది. Few laborers are here. అయితే ఇక్కడ కొంతమంది మన Some thousands of laborers are outside. అయితే బయట ఇంకా కొంతమంది పనివారు But ఉన్నారు. still it is few before God. అయితే దేవుని సముఖంలో It is still few for the work of God. దేవుని పని కొరకు అది కొద్దిగానే ఉన్నది. Hallelujah. Hallelujah. So each one of us have to put more effort. అయితే మనలో ప్రతి ఒక్కరు కూడా ఎక్కువగా పనిచేయాలి. What is Jesus telling to his disciples in verse 38? ఇక 38వ వచనంలో యేసుక్రీస్తు తన యొక్క శిష్యులతో ఏం చెప్తారో గమనిద్దాం. కనుక మన కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పాడు. Hallelujah. హల్లెలూయా. Who is the Lord of the harvest? ఎవరండి ఈ కోత యొక్క యజమాని? Jesus? యేసా? Father? తండ్రి దేవుడా? Holy Spirit? పరిశుద్ధాత్మనా? Who? ఎవరండి? Holy Spirit. పరిశుద్ధాత్ముడు. Hallelujah. హల్లెలూయా. Pray to the Lord of the harvest. ఇక్కడ చూడండి, కోత యొక్క యజమానికి ప్రార్థన చేయండి. Hallelujah. హల్లెలూయా. There is a scenario in Bible ఇక్కడ బైబిల్లో ఒక సినారియో ఉంటున్నది. in Acts 13th chapter. ఆ అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయంలో First 3 verses. మొదటి 3 వచనాలు మనం గమనించినట్లయితే, Please read it. అంతియోకులో ఉన్న సంఘములో బర్నబా, నీగనబడిన సిమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థ తీయని అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు,
సౌలు అను ప్రవక్తలు బోధకులను ఉండేది. వారు ప్రభువును సేవిస్తూ ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచునని వారితో చెప్పాను. అతని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిణీ. Hallelujah. హల్లెలూయా. They were ministering unto God. వారు ఇక్కడ దేవునికి పరిచారం చేస్తున్నారు. They were ministering unto God. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండే How do you minister unto God? దేవునికి ఎలా మనం పరిచారం చేస్తాం? How do you minister unto God? దేవునికి ఎలా పరిచారం చేస్తాం? By worshiping, దేవుని ఆరాధించడం by ద్వారా. singing praises to God, దేవునికి ఆయన కీర్తనల పాడడం ద్వారా. by making confessions to His name, దేవుని ఆయన యొక్క నామములో ఆయన కన్ఫెషన్స్ చేయడం by ద్వారా. saying all great things about God. దేవుని గురించి గొప్ప విషయాలు Oh మాట్లాడడం ద్వారా. God, how good you are. దేవా నువ్వు ఎంత గొప్ప మనకు వచ్చేవాడు. Lord, thank you for changing my life. నా జీవితాన్ని మార్చడానికి నీకు వందనాలు. Lord, thank you for blessing me. నన్ను ఆశీర్వదించినందుకు నీకు వందనాలు. It is all because of you I am like this. ఇదిగో ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే నీ నుంచే బాబు. Thank you for the grace that you have given to me. ఆయన నువ్వు కృపించిన కృప కొరకు నీకు వందనాలు. So this is how they were ministering unto God. ఈ విధంగా వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. Hallelujah. Hallelujah. And they were also fasting. అంత మాత్రమే కాదు వారు ఉపవాసం. Then who spoke? అయితే ఎవరు మాట్లాడుతున్నారండి? Second verse. రెండవ వచనము. వారు ప్రభువును సేవించుతూ ఉపవాసం చేయించుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు Who వారిని spoke? ప్రత్యేకపరచునని Who spoke? చెప్పెను. Holy Spirit spoke. ఎవరు మాట్లాడుతున్నారండి? పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. Hallelujah. హల్లెలూయా. What is he telling? అయితే ఏమని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు? Separate unto me Barnabas and Saul. బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు He didn't say separate Paul and Barnabas. ఆయన ఏమంటున్నాడంటే పౌలును బర్నబాను ఇద్దరు సపరేట్ చేయండి అని అనట్లేదు. He is telling separate unto me అయితే నా కొరకు వాళ్ళని ప్రత్యేకపరచండి అన్నాడు. Paul and Barnabas. Hallelujah. పౌలుని బర్నబాను. Now fourth verse. 4వ వచనం చూడండి. కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలవుకైకి వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. Hallelujah. హల్లెలూయా. Who sent them? ఎవరు వాళ్ళని పంపించారండి? Fourth verse. 4వ వచనం చూడండి. Hallelujah. హల్లెలూయా. They prayed వారు ప్రార్థన and they ministered unto God. వారు దేవునికి పరిచయం They చేశారు. added fasting to it. వారు ఉపవాసం ఉంటున్నారు. Holy Spirit spoke. పరిశుద్ధాత్మ దేవుడు And మాట్లాడుతున్నారు. now Holy Spirit is sending these laborers. అయితే ఇక్కడ పనిచేసేటువంటి వీరిని పరిశుద్ధాత్మ దేవుడు పంపించారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. 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 Jesus said, pray to the Lord of the harvest. కోత యొక్క యజమానికి ప్రార్థన చేయండి. You must pray to the Lord of the harvest. ఇక్కడ మీరు ఈ యొక్క కోత యజమానికి ప్రార్థన చేస్తుంటే Hallelujah. హల్లెలూయా. Then he sent laborers. అక్కడ ఆయన వారిని అక్కడ పని వారిని పంపిస్తున్నారు. How do you pray to the Lord of the harvest? ఇక్కడ కోత యజమానికి ఏ విధంగా మనం ప్రార్థన చేస్తాం? Just how you pray to Father. ఎలాగైతే తండ్రికి ప్రార్థన చేస్తామో In the name of Jesus Christ. యేసు యొక్క నామమున మనం తండ్రికి ఎలా ప్రార్థన The చేస్తామో same way you pray to the Lord of the harvest. అలాగే మనము మన యొక్క కోత యజమానికి కూడా మనం ప్రార్థన Holy చేయాలి. Spirit is God. పరిశుద్ధాత్మ దేవుడైనాడు. Hallelujah. హల్లెలూయా. He is not some vapor, water vapor, something like that. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు ఏదో ఆవిరి కాదు, నీటి ఆవిరి కాదు. He is God. ఆయన దేవుడై ఉంటున్నాడు. Amen. ఆమేన్. Psalm 127:1 says, ఇంకా కీర్తనలు 127వ అధ్యాయము 1వ వచనం చెప్తుంది. unless the Lord build the house, దేవుడు యెహోవా ఇల్లు కట్టించిన యెడల vain is the people who build it. దాన్ని కట్టు వారి ప్రయాసము వ్యర్థము అని. Hallelujah. Hallelujah. Vain is the effort of those people who build it. దాన్ని కట్టుతున్నటువంటి వారి ప్రయాసము వ్యర్థమవుతున్నదంట. You may have ministry, మీకు ఒకవేళ పరిచయం ఉండొచ్చు. but if the Lord of the harvest is not there, అయితే కోత యొక్క యజమాని యొక్క పని అక్కడ ఉండకపోతే there is no ministry. ఏ మాత్రం కూడా అక్కడ మినిస్ట్రీ ఉండదండి. Amen. ఆమేన్. So to get a good harvest, మంచి కోతను సంపాదించుకోవడానికి most important thing is prayer. మొట్టమొదటిగా ముఖ్యమైన అవసరమైనది ఏంటంటే ప్రార్థన. You should pray to the Lord of the harvest. ఆ యొక్క కోత యజమానికి మొట్టమొదటిగా మనం ప్రార్థన When you చేయాలి. pray for people, ఎప్పుడైతే మనం మనుషుల కోసం ప్రార్థన చేస్తామో specific grace will be released upon those people to get saved. అయితే వారి మీద ఒక ప్రత్యేకమైనటువంటి కృప వారు రక్షింపబడటం కొరకు వారి మీద విడుదల చేయాలి. Hallelujah. Hallelujah. We can change any person by our prayers. మనం మన ప్రార్థన ద్వారా ఎటువంటి మనిషినైనా మార్చొచ్చు. Because Jesus already paid the price for everybody. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి కొరకు ఇప్పటికే ఆయన మూల్యాలను చెల్లించి ఉన్నాడు. For the repentance of one person, there is joy in heaven. ఒక్క మనిషి మారు మనసు పొందుతూ ఉంటే పరలోకము సంతోషపడుతున్నది. There is joy among angels. ఆ యొక్క దేవదూతల మధ్యలో సంతోషం కలుగుతున్నది. The value of a soul is the value of the life of Jesus Christ. యేసుక్రీస్తు జీవితానికి ఎంత విలువ ఉన్నదో ఒక ఆత్మకు అంత విలువ ఉన్నదండి. Hallelujah. Hallelujah. Jesus Christ didn't come into this world because we were many. ఎందుకంటే మనం చాలా మంది ఉన్నామని యేసుక్రీస్తు భూమి మీదకి రాలేదు. He didn't die because we were too many. మనం చాలా మంది ఉన్నామని ఆయన మన
కొరకు చనిపోలేదు. He came to die for us because we were valuable in His sight. ఎందుకంటే మనం చాలా విలువైన వారు ఆయన దృష్టిలో కాబట్టి ఆయన భూమి మీదకి Once వచ్చాడు. God told me, ఒకసారి దేవుడు నాతో ఈ మాట్లాడాడు, Sunil, if you were the only person on this earth, ఈ భూమి మీద సునీల్ నువ్వు ఒక్కడే ఉన్నట్లయితే I would have come and died for you. నేను నీ ఒక్కడి కోసం భూమి మీదకి వచ్చి నేను భూమి మీద Hallelujah. హల్లెలూయా. Our life is the life of Jesus Christ. మన జీవితము యేసు యొక్క జీవితం. The value of Sunil is the value of Jesus Christ. ఇంకా సునీల్ యొక్క వాల్యూ ఎంత ఉన్నదో యేసు క్రీస్తు యొక్క వాల్యూ అంత ఉన్నది. The value of a soul is the value of Jesus Christ. ఒక ఆత్మ యొక్క విలువ ఎంతో యేసు క్రీస్తు యొక్క విలువ అంత. Hallelujah. Hallelujah. So if you are praying for one person, you are not wasting time. ఇప్పుడు ఒకవేళ మీరు ఒక ఆత్మ గురించి ప్రార్థన చేస్తుంటే మీరు ఏ మాత్రం సమయాన్ని వృధా చేయట్లేదు. Hallelujah. Hallelujah. So when you pray for a person, ఎప్పుడైతే మీరు ఒక మనిషి కోసం ప్రార్థన if you చేస్తారో, have the gift of tongues, ఒకవేళ మీరు భాషల్లో మాట్లాడే వరకు you pray in tongues for those people. ఆ మనుషుల కొరకు భాషలో మాట్లాడాలి. Because Holy Spirit needs to pray through you. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ ద్వారా మాట్లాడాల్సిన అవసరం ఉంది. Holy Spirit won't pray separately. పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యేకంగా ప్రార్థన He చేయాలి. needs a person. ఆయనకు ఒక మనిషి అవసరం. He needs a mouth. ఆయనకు ఒక నోరు He అవసరం. needs a body. ఆయనకు ఒక శరీరం అవసరము. Hallelujah. హల్లెలూయా. As long as you are on this earth, భూమి మీద మనం ఉన్నంత సమయము కూడా then only your prayers will be answered. అప్పుడు మాత్రమే మనకి మన ప్రార్థనలకి ఆ జవాబులు Once ఇవ్వబడతాయి. you leave this body, ఈ ఒకసారి ఈ శరీరాన్ని విడిచి God is not going to listen to you. దేవుడు ఏమాత్రం కూడా ఇక మన ప్రార్థన వినడు. Hallelujah. హల్లెలూయా. Because only the bodies, they have the right to stay on this earth. ఎందుకంటే ఈ శరీరాలకు మాత్రమే ఈ భూమి మీద ఉండేటువంటి ఆ యొక్క అధికారం ఉంచి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Psalm 115:16 says, ఆ కీర్తనలో 115:16 వచ్చిన the heaven belongs to the Lord, అదే పరలోకము దేవునికి సంబంధించినది. the earth has He given to the children of men. నరులకు ఆయన భూమిని ఇచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. The earth belongs to us. ఈ భూమి మనకు సంబంధించినది. It's not for the spirits. ఇది ఆత్మల కోసం కాదండి. But if Holy Spirit has to involve, అయితే ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మనలో జోక్యం చేసుకోవాలి. He has to get in through you. Hallelujah. మన ద్వారా ఆయన వెళ్ళవలసిన అవసరం If ఉంది. an evil spirit has to work, ఒకవేళ ఒక దురాత్మ పని చేయాలంటే it also needs a body. దానికి కూడా ఒక శరీరం అవసరం. Hallelujah. Hallelujah. So your body is very important. కాబట్టి మన శరీరం చాలా ముఖ్యమైనది. When you pray, మనం ఎప్పుడైతే when you allow the Holy Spirit, ఎప్పుడైతే మన పరిశుద్ధాత్మని మన ద్వారా ప్రార్థించడానికి అవకాశం ఇస్తాం, He will start praying for you. ఆయన మన కోసం ప్రార్థించడం And when you start praying, ఎప్పుడైతే మనం ప్రార్థించడం one more important thing is, ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే your mind should be focused on your prayer. మన ప్రార్థన మీద మన మనసును కేంద్రీకరించాలి. Some people will be fasting, కొంతమంది ఉపవాసం చేస్తూ ఉంటారు. but they won't be concentrating anything about God or God's word. అయితే దేవుని వాక్యం గురించి కానీ దేవుని గురించి వారు ఏ మాత్రం కూడా ఆ యొక్క ఆలోచించరండి. They'll be working, వారు పని చేస్తూ they'll be going to duty. వారు డ్యూటీకి వెళ్తూ ఉంటారు. It's not wrong to go to duty and fast, డ్యూటీకి వెళ్తూ ఫాస్టింగ్ చేయడం తప్పని నేను అనటం లేదు. but subconsciously you should always have a connection in God and His work. అయితే ఒక తెలియని రీతిలో మనం ఎప్పుడు కూడా నిత్యము కూడా ఆ దేవునితోనూ దేవుని వాక్యంతోనూ ఒక కనెక్షన్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. When you are fasting, ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో your mind should be focused on God and His work. ఆయన వాక్యం మీద, ఆయన పని మీద, ఆయన మీద నీ యొక్క మనసు కేంద్రీకరించి If your mind is wandering somewhere, నీ మనసు కనుక వేరే వేరే ప్రదేశాల్లో తిరుగుతూ your ఉంటే, fasting is useless, అయితే నీ యొక్క ఉపవాసం వృధా అయిపోతుంది. because your spirit is not coordinated for that purpose. ఎందుకంటే నీ యొక్క ఆత్మ అది ఆ పని జరుగుతున్నట్లుగా దానితో అనుసంధానించబడలేదు. Hallelujah. హల్లెలూయా. You need to pray. మనం ప్రార్థించాలి. James 5th chapter, యాకోబు గ్రంథము 5వ అధ్యాయం 16 to 18 verses. 16 నుంచి 18 వచనాలు చదువుతాం. There is some important lines about prayer here. ఇక్కడ కొన్ని ప్రార్థన గురించినటువంటి కొన్ని ముఖ్య విషయాలు రాయబడుతున్నాయి. Ah. ఈ పాపమును ఒకరితో ఒప్పుకొనుడి. Ah. ఈ యుక్తతో పొందినట్టు Ah. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. Mm. నీతిమంతుని విజ్ఞాపన Ah. మనఃపూర్వకమైనది, బహు బలము గలదై ఉన్నది. ఏలియా మనవంటి స్వభావము గల మనుషులే రక్షింపబడినట్టు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చింది. భూమి మీద ఫలం. Hallelujah. హల్లెలూయా. 16th verse. Confess your faults one to another. 16వ వచనం, మీ పాపములను ఒకరితో ఒకరు ఒప్పుకొనుడి. That doesn't mean to say, what all the faults I did, I will go and confess to Kiran. దాని అర్థం ఏంటంటే నేను చేసిన తప్పులన్నీ కూడా వెళ్ళిపోయి కిరణ్తో చెప్పాలని. No. అది ఏమాత్రం కాదు. He is not telling that. ఆయన ఆ మాటను చెప్పట్లేదు. If I have done any mistake against Kiran, ఒకవేళ నేను కిరణ్ కి వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేసి ఉంటే I should go to Kiran and say, నేను కిరణ్ దగ్గరికి వెళ్ళి మాటలు Kiran, I చెప్పాలి. am very sorry. కిరణ్ నన్ను క్షమించు. I didn't expect this to happen. నేను ఇది జరగాలని అనుకోలేదు. Please forgive me. దయచేసి నన్ను క్షమించు. And then we both become one. ఆ తర్వాత మా
ఒకటైపోతాం. Hallelujah. 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 If at all Kiran has done something wrong against me, ఒకవేళ కిరణ్ నాకు వ్యతిరేకంగా ఏదైనా తప్పు చేసి he too has to come and confess. అతను కూడా నా దగ్గరికి వచ్చి ఆ యొక్క తప్పును ఒప్పుకోవాలి. Then only when both of them pray, there is a healing. అప్పుడే మేము ఇద్దరం కలిసి ప్రార్థన చేసినప్పుడు ఒక స్వస్థత అనేది జరుగుతుంది. Because if there is difference of opinion between people, ఎప్పుడైతే ఇద్దరు మనుషుల్లో వారి యొక్క ఒపీనియన్స్ లో తేడా ఉన్నట్లయితే, and if there is bitterness in their lives, వారి జీవితాల్లో ఒకవేళ ఆ యొక్క చేదు అనేది it ఉన్నట్లయితే, can open the way for sickness. ఆ యొక్క అనారోగ్యం రావడానికి కారణం. So they both should confess and they should pray and they will get healed. అయితే వారిద్దరు కూడా ఒకరి తప్పులు ఒకరు ఒప్పుకొని, ఒకరి సంగతులు ఒప్పుకొని, వారిద్దరు ఒకటే ప్రార్థన చేసినప్పుడు ఆ స్వస్థత అనేది జరుగుతుంది. Then the Bible says, the effectual fervent prayer of a righteous man availeth much. అయితే నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనది బహుబలము గలదై ఉండునని బైబిల్ చెప్తుంది. Who is the righteous person? ఎవరండి నీతిమంతుడైన వ్యక్తి? Who? ఎవరండి? Who is the righteous man? ఎవరండి నీతిమంతుడండి? I am the righteous man. Hallelujah. నేను నీతిమంతుడండి. Therefore, being freely justified by faith, we are made righteous with God. మనము నీతిని పొందుకోవడం ద్వారా, దేవుని యొక్క నీతిని పొందుకోవడం ద్వారా మనం నీతిమంతులమై ఉంటున్నాం. Abraham believed God and it was counted to him for righteousness. అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడినని We too have believed God. మనము కూడా దేవుని నమ్ముతున్నాం. We too have believed Jesus Christ. మనం యేసు యందు నమ్మకం ఉంచుతున్నాం. God has given that righteousness to us. దేవుడు ఆ యొక్క నీతిని మనకి ఇస్తూ ఉన్నాడు. Then he gives an example, 17th verse. 17వ వచనంలో ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇస్తాడు. Elias was a man subject to like passions. ఏలియా మానవ స్వభావం గల మనుషుడే. One second. Was Elia a righteous man? ఒక నిమిషం ఆలోచన చేద్దాం. ఏలియా నీతిమంతుడా? He is an Old Testament prophet. ఆయన పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్త. He did some mighty miracles. ఆయన చాలా అద్భుతాలు చేసినటువంటి A lot of miracles. చాలా అద్భుతాలు చేశాడు. But still, according to God's standard, అయితే దేవుని యొక్క స్టాండర్డ్స్ లో ఒకసారి మనం చూసినట్లయితే he is not a righteous ఆయన man. నీతిమంతుడు కాదండి. Because for a righteous man, ఎందుకంటే ఒక నీతిమంతుడు అనబడేటువంటి వ్యక్తి Jesus should have come to this earth. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చి ఉండాలి. Jesus should have died. యేసుక్రీస్తు చనిపోయి And ఉండాలి. Jesus should have risen again. యేసుక్రీస్తు తిరిగి లేచి ఉండాలి. Then only they should believe on that Jesus Christ. ఆ యేసుక్రీస్తు మీద ఒక మనిషి ఎప్పుడైతే నమ్మకం ఉంచుతాడో, Then only they get saved. అప్పుడు మాత్రమే వారు రక్షింపబడతారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Elias was not a righteous man according to God's standard. ఏలియా దేవుని దృష్టిలో నీతిమంతుడు కాదండి. Hallelujah. హల్లెలూయా. But still Bible says అయితే బైబిల్ ఈ మాట అంటున్నది, he prayed earnestly. ఆయన చాలా మనఃపూర్వకంగా ప్రార్థన He చేశాడు. prayed earnestly. ఆయన మనఃపూర్వకంగా ప్రార్థన చేశాడు. Amplified Bible says ఆంగ్లికన్ బైబిల్లో ఈ విధంగా ఉన్నది, it is a heartfelt prayer. అది మనసంతా నిండిన ప్రార్థన. It continues. అది మనసులో నుంచి వచ్చి అది కంటిన్యూగా జరిగేటువంటి ప్రార్థన. Hallelujah. హల్లెలూయా. This earnest prayer has a few qualities. ఈ యొక్క మనఃపూర్వకమైన ప్రార్థనకి కొన్ని లక్షణాలు ఉంటాయి. This earnest prayer has few qualities. ఈ యొక్క మనఃపూర్వకమైన ప్రార్థనకి కొన్ని లక్షణాలు It should first touch your heart. ఇది మొట్టమొదటిగా నీ హృదయాన్ని తాకాలి. First of all, it should carry all your emotions. నీ యొక్క ఎమోషన్స్ అన్నిటిని నీ మనసంతా నిండినదై ఉండాలి. You should know that there is a purpose for you by praying. నీవు అది ప్రార్థన చేయడం అనేది నీకు తప్పనిసరిగా చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం నీకు ఉండాలి. This is a serious kind of prayer. ఇది చాలా చాలా సీరియస్ అనే విషయం నువ్వు గమనించాలి. And you are not giving up in this prayer. నువ్వు ఏ మాత్రం కూడా దీన్ని విడిచిపెట్టకూడదు అనేటువంటి You will continue this prayer until you see the results. నువ్వు ఆ యొక్క సమాధానం దొరికేంత వరకు కూడా ఈ ప్రార్థనని విడిచిపెట్టకుండా ఆ స్వభావాన్ని కలిగి నువ్వు చేయాలి. Hallelujah. హల్లెలూయా. Elias was not a righteous man, ఏలియా నీతిమంతుడు కాదు. but the Bible says he prayed earnestly. అయితే బైబిల్ చెప్తుంది అతను మనఃపూర్వకంగా He ప్రార్థించాడు. prayed that rain should not come, అతను ఏమని ప్రార్థన చేశాడంటే వర్షం రాకూడదు అని. and rain did not come. ఆ వర్షం రాలేదండి. And he again prayed after 3.5 years. అయితే ఆ 3.5 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి మళ్ళీ ప్రార్థన చేస్తాడు. He prayed that rain should come. ఇప్పుడు వర్షం రావాలి అని ఆయన ప్రార్థన Then చేస్తాడు. rain came. అప్పుడు వర్షం వస్తున్నది. That is why God is telling us. అది దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. Elia was just like you and me. ఏలియా నీలాంటి స్వభావం నాలాంటి స్వభావం కలిగిన వ్యక్తి. Elia had all sorts of human nature. మనిషి యొక్క స్వభావాన్ని కలిగినటువంటి వ్యక్తి ఏలియా. Hallelujah. Hallelujah. He felt hungry. ఆయనకు ఆకలేసింది. He felt thirsty. ఆయన దాహం వేస్తూ He ఉండేది. felt tired. ఆయన అలసిపోయిన He స్వభావం. felt sleepy. ఆయన నిద్రపోవాలని అనుకున్నవాడు. He did all that you are doing now. మనం చేసేటువంటి అన్ని కూడా ఆయన చేస్తున్నాడు. But still when he prayed, అయితే అయినప్పటికీ ఆయన ప్రార్థన చేశాడు. when he prayed, ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేశాడు, rain stopped for 3.5 years. 3 సంవత్సరాల వర్షం రావడం ఆపివేసింది. Hallelujah. 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 If Elia prayed, ఏలియా ప్రార్థిస్తూ
ప్రార్థిస్తున్నాడు, something happened. ఏదో ఒక విషయం జరిగింది. He was not a righteous man, ఆయన నీతిమంతుడు కాదు, but still he got results. ఆయన ఆ ప్రార్థనకి జవాబు వచ్చింది. God is telling us, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. being righteousness of God in Christ Jesus. యేసుక్రీస్తులో నువ్వు ఈ రోజున నీతిమంతుడై ఉంటున్నావు. When you pray, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో surely you will get results. తప్పకుండా జవాబు పొందుకుంటావు. Surely you will get results. తప్పకుండా జవాబును పొందుకుంటావు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. You must pray for your souls. మనము ఆ ఆత్మల కోసం ప్రార్థన చేయాలి. You must pray consistently for souls. ఆ ఆత్మల కోసం ఆపకుండా ఎడతెరిపి లేకుండా మనపూర్వకంగా ప్రార్థన After చేయాలి. you pray, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన take చేస్తావో every opportunity to preach God. ఆ యొక్క దేవుని గురించి చెప్పడానికి ప్రతి అవకాశాన్ని మనం వాడుకోవాలి. Hallelujah. Hallelujah. Wherever you get an opportunity, talk about Jesus Christ. ఎప్పుడు అవకాశం దొరికినప్పటికీ యేసు గురించి మాట్లాడడం మొదలు పెట్టాలి. Problem with Christians is క్రైస్తవులతో సమస్య ఏంటంటే they preach everywhere but they don't pray. అయితే వారు చాలా వాక్యం చెప్తారు కానీ ప్రార్థించరు. Did you listen to something like Suvarta Danda Yatra? సువార్త దండయాత్రలు అనేటువంటి కూటాలు మీరు చూస్తుంటారు. I don't know where those people are going to conquer, what they are going to conquer. అయితే ఈ యొక్క దండయాత్రలో మరి ఏం చేయిస్తారో నాకు అర్థం కాదండి. Because what all your victory is, it should be in your prayer. నీ యొక్క విజయం అంతా కూడా నీ ప్రార్థన మీద ఆధారపడి. After you pray, మొదటగా నువ్వు ప్రార్థించిన you తర్వాత go for preaching. నువ్వు వాక్యం చెప్పడానికి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. God didn't tell everybody will listen to your gospel. దేవుడు ఈ మాట చెప్పట్లేదు ప్రతి ఒక్కరు నీ యొక్క నువ్వు చెప్పే సువార్త వింటారు అని. But still it is your responsibility to pray for everybody. అయితే ఇది నీ బాధ్యత ఏంటంటే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయడం నీ బాధ్యత. Then you go and preach the ఆ gospel. తర్వాత వెళ్ళి వారికి సువార్తను బోధించు. Hallelujah. Hallelujah. After you win souls, అయితే నువ్వు ఆత్మను గెలిచిన తర్వాత you should also know how to retain those people. అయితే నువ్వు వాటిని పోగొట్టుకోకుండా ఎలా భద్రపరచుకోవాలో కూడా నువ్వు తెలుసుకోవాలి. Hallelujah. Hallelujah. So never give up on any person. ఎవరి మీద కూడా ఆశ వదిలిపెట్టుకోవద్దు. You may be going and telling people Jesus, నువ్వు ఒకవేళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు గురించి చెప్తూ ఉండవచ్చు. because sometimes what happens after accepting Jesus Christ also, అయితే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తుని అంగీకరించిన తర్వాత కూడా people don't like to listen again about Jesus Christ వారు యేసుక్రీస్తు గురించి మళ్ళీ వినడానికి వాళ్ళు ఇష్టం because చూపిస్తారు. they feel like getting into the world. ఎందుకంటే వారికి లోకంలోకి వెళ్ళాలి అనేటువంటి ఆశ అది ఎక్కువ అవుతూ ఉంటుంది. A lot of baby Christians, they'll have an urge to get into this world. చాలా మంది క్రైస్తవులకు ఇలాగే ఉంటుంది. కొత్తలో తిరిగి లోకంలోకి వెళ్ళిపోతామా? How do you know, brother? నాకెలా తెలుసండి? Because I was one of them. ఎందుకంటే నేను కూడా వాళ్ళలో ఒకటి. Somebody was praying for me. ఎవరో ఒకరు నా కోసం ప్రార్థన One brother was after me. ఒక వ్యక్తి మాత్రం నా వెనకాల ఉండినాడు. I don't know. Every time 5 o'clock he will be coming to my house. ప్రతిరోజు కూడా 5 గంటలకు ఆయన ఇంటికి వచ్చేవాడు. 5 o'clock he used to come and talk about Jesus. 5 గంటలకు వచ్చి యేసు గురించి మాట్లాడాడు. I will be having some other plan. నేను ఏదో వేరే పని చేసుకోవాలి. Before I go out, he will be there inside my house. అయితే నేను ఏదో పని చేసుకోవాలి వెళ్ళి వచ్చే I tried to escape. నేను ఈ నుంచి తప్పించుకోవాలి చాలా ప్రయత్నం చేసేవాడిని. Many people will be the same. అయితే చాలా మంది మన నుంచి తప్పించుకోవడానికి కూడా ఇలా But చేస్తుంటారు. today I thank God for that brother. అయితే ఈ రోజున ఆ యొక్క బ్రదర్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞుడిని. If I am standing here and preaching the word, ఈ రోజు నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నానంటే that's because of that prayer which he prayed for me. ఆ యొక్క బ్రదర్ నా కోసం చేసినటువంటి ప్రార్థనలండి. Hallelujah. హల్లెలూయా. That time I didn't know. అయితే ఆ సమయంలో నాకు తెలియదు. I cursed that man also in my heart. నేను నా హృదయంలో ఛాన్స్ చెప్పించుకున్నాను కూడా తప్ప. Is this fellow coming? ఎందుకు ఈ మనిషి వస్తున్నాడు? But praise the Lord, brother. Praise. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. Outside, praise the Lord, brother. నేను బయటకైతే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. Inside, లోపల అయితే చాలా కోపం వచ్చేది. you know something? Hallelujah. అర్థమవుతుంది కదండి? Many Christians pretend. అయితే చాలా మంది అలాగే చేస్తారు. Hallelujah. హల్లెలూయా. But you know, somebody prayed for me and I am praying for others now. అయితే నా కోసం ఎవరో ప్రార్థన చేశారు, ఇప్పుడు నేను వేరే వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. Amen. ఆమేన్. So what happens when you pray? అయితే మీరు ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో గమనిద్దాం. Two very important things, sir. రెండు ముఖ్యమైన విషయాలు. Acts 4th chapter 31st verse, sir. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 31వ వచనము. Read. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. Hallelujah. హల్లెలూయా. Bible says when they prayed, బైబిల్ అంటున్నది ఎప్పుడైతే వారు ప్రార్థించారో they were filled. వారు ఆత్మతో నింపబడ్డారు. All those people they were already filled by the Holy Ghost. వీళ్ళందరూ కూడా అంతకుముందే పరిశుద్ధాత్మ చేత నింపబడిన In Acts 2nd chapter, we see that the Holy Spirit came and filled each person. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనం చూస్తాము పరిశుద్ధాత్మ దేవుడు వారందరి మీదకి వచ్చి వారిని నింపి
చెప్పినట్టుగా But now we see again that they are praying and Holy Spirit is filling them again. అయితే ఇక్కడ మనం 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, తిరిగి వారు మరలా ప్రార్థన చేస్తున్నారు, మరలా పరిశుద్ధాత్మ దేవుడు. Hallelujah. హల్లెలూయా. This is called infilling of the Holy Spirit. ఇది మనం పరిశుద్ధాత్మ చేత తిరిగి నింపబడటం. The more you pray, నువ్వు ఎంతగా ప్రార్థన the చేస్తావు, more you will be filled. నువ్వు అంతగా పరిశుద్ధాత్మ చేత When they prayed, ఎప్పుడైతే వారు ప్రార్థిస్తున్నారు, they were filled. వారు నింపబడుతున్నారు. When we pray, మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో we are filled. మనము పరిశుద్ధాత్మతో Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. And the other important thing is, ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే we get guidance when we pray. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో మనకి గైడెన్స్ దొరుకుతుంది. Just now we saw in Acts 13th chapter, అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయంలో మనం ఇంతకు ముందే చూసాం. when those people were praying, ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తూ Holy ఉన్నారు, Spirit started speaking. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడటం మొదలు పెట్టాడు. Amen. ఆమేన్. He said, set apart Paul and Barnabas for me. పౌలుని బర్నబాను నా కొరకు ప్రత్యేకపరచునని వారితో మాట్లాడటం మొదలు Hallelujah. Hallelujah. He gave guidance. వారికి గైడెన్స్ ఇస్తూ ఉన్నాడు. So when you start praying, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో God will be filling you with the Holy Ghost. పరిశుద్ధాత్మ దేవునితో మనల్ని నింపుతూ ఉంటాడు దేవుడు. And God will be giving you guidance. దేవుడు మనకి ఆ యొక్క మార్గదర్శకం చూపిస్తుంటాడు, గైడెన్స్ ఇస్తూ ఉంటాడు. Read Isaiah 66 chapter 8th verse. యెషయా గ్రంథము 66వ అధ్యాయం 8వ వచనం చదువుదామండి. అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి, ఒక జనమును కలుగుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా, ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించిన, సియోనుకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. Hallelujah. హల్లెలూయా. As soon as Zion travailed, సియోనుకు ప్రసవ వేదన కలుగగానే she brought forth her children. ఆమె బిడ్డలను కనెను. Bible doesn't say as soon as Zion preached. బైబిల్ ఈ మాట చెప్పట్లేదు సియోనులో ఆ యొక్క సువార్త చెప్పబడిన తర్వాత అని. As soon as Zion started confessing. ఆ యొక్క సియోనులో ఆ యొక్క కన్ఫెషన్ చేసిన తర్వాత, వాక్యాన్ని చెప్పిన తర్వాత అని చెప్పట్లేదు. Hallelujah. Hallelujah. Bible clearly says as soon as Zion travailed. ఆ యొక్క బైబిల్ చాలా స్పష్టంగా బోధిస్తున్నది, సియోనుకు ప్రసవ వేదన కలుగగానే She brought forth children. ఆమె బిడ్డలను కనెను. If you want children, మీకు ఒక బిడ్డలు కావాలి అంటే you must travail. మీరు ప్రసవ వేదన పడాలి. If you want souls, మీకు ఆత్మలు కావాలంటే you must travail. మీరు ప్రసవ వేదన పడాలి. Until you travail, మీరు ప్రసవ వేదన పడకుండా you can't have children. మీరు బిడ్డలను ఏమాత్రం కనలేరు. Hallelujah. హల్లెలూయా. Until then you may see many people coming and going. అంతవరకు కూడా మీ సంఘంలో అనేక మంది వస్తూ పోతూ ఉండడం. Lot of people will be coming and going from churches. చాలా మంది సంఘంలోకి వస్తుంటారు, చాలా మంది వెళ్ళిపోతుంటారు. They will be like visitors in your churches. అంటే వారు మీ సంఘానికి కేవలం విజిటర్స్ లాగా చూసిపోయే వాళ్ళలాగే ఉంటారు. But if you want children in your church, అయితే మీ సంఘంలో మీకు పిల్లలు కలిగి ఉన్నారంటే you must travail. మీరు ప్రసవ వేదన పడాలి. Hallelujah. హల్లెలూయా. Some people spend lots of money, చాలా కొంతమంది అయితే చాలా డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, but it doesn't work out. అయితే అది పనిచేయదండి. Some people spend, they even give refreshments. అయితే కొంతమంది చాలా రిఫ్రెష్మెంట్స్, బిస్కెట్లు, టీలు అవి ఇస్తుంటారు. They will eat and go. వారు అది తినేసి వెళ్ళిపోతారు. Because leaders think అయితే నాయకులు అనుకుంటారు, as soon as we refresh these people, మనం ఎప్పుడైతే ఈ యొక్క రిఫ్రెష్మెంట్స్ ఇచ్చి వాళ్ళకి తిండి పెట్టినప్పుడు they will become children. వారు పిల్లలు అయిపోతారు. No. అది ఏమాత్రం కాదు. Bible says, as soon as Zion travailed, సియోనుకు ప్రసవ వేదన కలగగానే she brought forth children. ఆమె బిడ్డలను కనెను. Hallelujah. హల్లెలూయా. There is no other way. పిల్లల కన్నా ఇంకో మార్గం You need to లేదండి. travail. మనం ప్రసవ వేదన You need to పడాలి. travail. నువ్వు ప్రసవ వేదన You పడాలి. can feed anything. You can feed anything. నువ్వు ఏదైనా పెట్టొచ్చు కానీ They will eat and go. వాళ్ళు తినేసి వెళ్ళిపోతారు. He can give bawarchi biryani. బావచ్చు బిర్యానీ కూడా పెట్టొచ్చు. They will eat and go. వాళ్ళు చక్కగా తినేసి వెళ్ళిపోతారు. But if you want children, అయితే నీకు పిల్లలు కావాలంటే you must travail. ప్రసవ వేదన పడాలి. Hallelujah. హల్లెలూయా. Pastors, పాస్టర్స్, until your eyes no tears, ఇదిగో నీ కళ్ళలోంచి నీరు రాలేదు. you can't have children. నువ్వు నీ ఏ మాత్రం కూడా You'll be having only visitors. కేవలం నీ సంఘంలో విజిటర్స్ మాత్రమే. Hallelujah. హల్లెలూయా. What I am telling is more than an invitation. ఇదిగో నేను చెప్తున్నది ఏంటి అంటే ఇది ఇన్విటేషన్ కాదండి. This is more than an invitation. ఇది ఇన్విటేషన్ కంటే ఇది ఆహ్వానం కంటే పెద్దదైనది. Hallelujah. హల్లెలూయా. This is a serious business. ఇది చాలా చాలా సీరియస్ గా తీసుకో. This is a winning of souls. ఇది ఆత్మలు గెలిచేటువంటి పని. When was the last time you prayed for souls? మరి ఎప్పుడంటే ఆఖరిసారిగా ఆత్మల కోసం నేను ప్రార్థన చేశాను. Maybe a few people have come to church and now they are not coming. ఇప్పుడు కొంతమంది ఇంతమంది సంఘానికి వచ్చేవారు ఇప్పుడు రావట్లేదు. They might have backslidden. వారు వెనక్కి వెళ్ళిపోయారేమో ఒకవేళ. Have you prayed for such people? అటువంటి వారి కోసం నువ్వు ప్రార్థన చేసావా?
if it has been a long time that you didn't pray for them, then ask God to forgive you. అయితే చాలా కాలం అయిపోయింది వాళ్ళ కోసం ప్రార్థన చేయకుండా ఉన్నట్లయితే కనుక దేవునికి క్షమించమని అడగాలి. Because this is so important to God's heart, and you can't take it lightly. ఎందుకంటే దేవుని హృదయంలో ఇది చాలా సీరియస్ గా విషయము. దీన్ని మనం చాలా సులువైనదిగా చాలా చిన్న విషయంగా మనం తీసుకోవడానికి. As soon as Zion travailed, ఎప్పుడైతే సీయోను ప్రసవ వేదన she brought forth her children. ఆమె బిడ్డలను కంటున్నది. In Psalms 2nd chapter 8th verse, ఈ యొక్క కీర్తనలో 2వ అధ్యాయం 8వ వచనంలో his చెప్పబడిన మాట. Bible says, "Ask of me, and I shall give thee the heathen for thine inheritance." నన్ను అడుగుము నేను నీకు జనములను స్వాస్థ్యముగా అనుగ్రహిస్తాను. Who are the heathen? Who are heathen? ఎవరంటే ఇక్కడ చెప్పబడినటువంటి జనములు? Heathen means those people who don't know God. ఎవరంటే ఇక్కడ చెప్పబడిన జనములు దేవుని ఎరగనటువంటి వారు. There may be reddies in your places. మీ యొక్క ప్రదేశంలో దేవుని ఎరగనటువంటి రెడ్డిస్ ఉండొచ్చు. There may be Muslims in your places. ముస్లిమ్స్ ఉండవచ్చు అక్కడ. There may be all castes of people. అన్ని రకములైనటువంటి మతాలకు సంబంధించి They are all called heathens. వారందరూ కూడా జనములుగా. But if you ask God for those people, అయితే వారి కోసం నువ్వు దేవుని అడిగినట్లయితే God is telling that I will give you those దేవుడు people. చెప్తున్న మాట ఏంటంటే నేను వారిని స్వాస్థ్యంగా ఇస్తాను. Hallelujah. Hallelujah. Asking is not asking. ఆస్కింగ్ అంటే అడుక్కోవడం కాదండి. It is again travailing. Hallelujah. It is again travailing. ఇది ప్రసవ వేదన పట్టమే మరి తిరిగి అడగడం అంటే. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Because without travail, you can't have children. ఎందుకంటే ప్రసవ వేదన లేకుండా పిల్లలు కనడం అనేది సాధ్యం. There is no ministry without tears and travail. ఇదిగో కన్నీరు లేకుండా ప్రసవ వేదన లేకుండా ఏ యొక్క మినిస్ట్రీ ఉండదండి. Ministry is born by travail and by tears. ప్రసవ వేదనతోను కన్నీటితోను మీ యొక్క పరిచర్య అనేది పుట్టుకొస్తుంది. You people have come here this morning. ఈ రోజున మరి మీరు ఇక్కడికి వచ్చి ఉంటున్నారు. At 5 o'clock I prayed for you people. 5 గంటలకు మీరు లేచి మీ కోసం ప్రార్థన You know, చేశారు. I travailed for your people. అయితే నేను మీ గురించి మీరు కలిగి ఉన్నటువంటి బిడ్డల గురించి నేను ఆ ప్రసవ There are a lot of people in your place. మీ ప్రదేశంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. I was focusing on those people who should come here. అయితే నేను అటువంటి వారు ఇక్కడికి రావాలి అని చెప్పనని నేను ఆశ కలిగి ఉన్నాను. Hallelujah. 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 You should allow the Holy Spirit to intercede in you. మీ ద్వారా పరిశుద్ధాత్మ దేవుని ప్రార్థించడానికి ఆ ఇంటర్సీడ్ చేయడానికి మనం అవకాశం ఇవ్వాలి. Galatians 4th chapter 19th verse. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనము. My children, of whom I travail in birth again until Christ be formed in you. నా పిల్లలారా, Ah. క్రీస్తు మీ యందు ఏర్పడు వరకు ఈ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Paul is telling something to the Galatian church. గలతీయులో ఉన్న సంఘానికి పౌలు ఏదో చెప్తున్నాడు. Galatian church was born because Paul travailed. పౌలు ప్రసవ వేదన పడడం ద్వారా గలతీలో ఉన్నటువంటి సంఘం ఏర్పడుతున్నది. Hallelujah. హల్లెలూయా. That church was born. ఆ సంఘము పుడుతూ ఉన్నది. People were born. ఆ మనుషులు పుడుతూ ఉన్నారు. But now that people have gone carnal, అయితే ఇప్పుడు ఆ మనుషులు మరి లోకములకు they are వెళ్ళిపోతున్నారు. getting into backslidden stage. వారు మరి వెనుకకు మళ్ళీపోయేటువంటి స్థితిలో ఉన్నారు. Now Paul is telling to those people, అయితే ఇప్పుడు పౌలు వారితో తిరిగి I am మాట్లాడుతున్నాడు. travailing again for you. ఇదిగో నేను మీ కొరకు మరి తిరిగి మరొకసారి I am again travailing for you. నేను మీ కొరకు మరలా ప్రసవ వేదన Because పడుతున్నాను. Christ should be formed in you. ఎందుకంటే క్రీస్తు యొక్క స్వరూపం మీ యందు ఏర్పరచబడాలి అని. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. If there is no travail, ఒకవేళ ప్రసవ వేదన లేనట్లయితే there are no children. అక్కడ ఏ మాత్రం కూడా బిడ్డలు ఉండరు. It is time to fast. ఇది ఉపవాసం చేసేటువంటి సమయం. It is time to pray ఇది ప్రార్థన చేసేటువంటి that సమయం. God should add people to your churches. ఈ సంఘాలలో దేవుడు అనేక మంది బిడ్డలను తీసుకొచ్చి And I told you, when you start praying, నేను చెప్పాను మీరు ప్రార్థన చేసినప్పుడు what two things happen? 2 విషయాలు ఏం జరుగుతాయండి. One is మొదటిగా filling, ఆత్మతో నింపబడతారు. second is రెండవదిగా guidance. Hallelujah. నడిపించబడతారు. Hallelujah. Hallelujah. So when you start praying for these people, ఎప్పుడైతే మీరు ఈ యొక్క ఆత్మల కోసం ప్రార్థన చేయడం మొదలు the పెడతారు, power of God will fill your life. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము మిమ్మల్ని నింపడం మొదలు పెడతారు. And then God starts leading you. దేవుడు మిమ్మల్ని నడిపించడం మొదలు He will పెడతారు. start guiding you. ఆయన మిమ్మల్ని నడిపించడం మొదలు In పెడతారు. Acts 8th chapter we see, అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయంలో మనం Holy చూస్తాము. Spirit tells Philip, ఆ ఫిలిప్పుతో పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, go and join that chariot. ఇదిగో అక్కడ వెళ్తున్నటువంటి ఆ రథం దగ్గర పరిగెత్తి వెళ్ళి Hallelujah. A Ethiopian eunuch was there in that chariot. ఒక వ్యక్తి అందులో వెళ్తూ ఉన్నాడు. ఒక నపుంసకుడు ఆ మార్గం కూడా వెళ్తూ ఉన్నాడు. Holy Spirit tells
Philip, అయితే ఫిలిప్తో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, go and catch that person. నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడు. That day itself he got saved. అయితే ఆ దినమే ఆ సమయంలోనే అతను రక్షించబడ్డాడు. Hallelujah. 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 Holy Spirit starts guiding you. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గైడ్ చేయడం మొదలు He will put his words in you. ఆయన నీలో తన మాటను ఉంచడం మొదలు పెడతాడు. He will start picking people who have to come to your church. ఆయన ఎవరెవరు నీ సంఘానికి రావాలా మనుషుల్ని ఎన్నుకోవడానికి నీకు సహాయం చేస్తూ He will guide you. ఆయన నిన్ను నీకు వెళ్ళడానికి గైడ్ చేస్తా ఉంటాడు. And he will guide those people also to come to you. అది మాత్రమే కాదు, నీ సంఘానికి రావాల్సినటువంటి వారిని కూడా ఆయన గైడ్ చేస్తూ ఉంటాడు. Holy Spirit will arrange circumstances in such a way that you both people will meet. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి అవకాశాన్ని కలిగిస్తుంటాడు. వారు నీవు కలుసుకునేటట్లుగా, మనమందరం సంఘంగా కూడేటట్లుగా, ఆ సంఘం అభివృద్ధి చెందేటట్లుగా ఆయన తయారు చేస్తాడు. Hallelujah. Hallelujah. But he will do it only when you travail. ఎప్పుడైతే నువ్వు ప్రసవ వేదన పడతావో అప్పుడు మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడి కార్యం Amen. జరుగుతుంది. This is winning and retaining souls. అయితే ఇది మనము ఆత్మలను గెలవటము, ఆత్మలను గెలిచిన ఆత్మలను కాపాడుకున్న విషయం. Only when you win a soul, ఎప్పుడైతే నువ్వు కేవలం నువ్వు ఆత్మను గెలిచినప్పుడు you will even lay your life for that soul. ఆ యొక్క ఆత్మ కోసము నీ జీవితాన్ని కూడా పెట్టివేయచ్చు. Amen. ఆమేన్. Because God doesn't easily give you souls. దేవుడు అంత సాధారణంగా అంత ఉత్తునే నీకు ఆత్మను ఇచ్చి Ministry is not a cheap thing. మినిస్ట్రీ అనేటువంటిది చీప్ థింగ్ కాదు. Because the next person is Satan is coming and taking that person whom you have brought into salvation. ఎందుకంటే నీవు రక్షణలోకి నడిపించినటువంటి వ్యక్తి వెనకాలే సాతాను వచ్చి వాడిని మరి తిరిగి మింగివేయాలని చూస్తూ Then ఉంటాడు. you should not leave that person. అందుకని మనం ఆ మనిషిని ఏమాత్రం వదిలిపెట్టకూడదు. Hallelujah. Hallelujah. If you have really travailed for that person, నీవు ఒకవేళ నిజంగా అతని కోసం ప్రసవేదన you will never leave that person. ఎప్పటికీ కూడా అతన్ని You will pray for that person. నువ్వు ఆ మనిషి కోసం ప్రార్థన చేస్తావు. Hallelujah. 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 You will become like a soul winner. నువ్వు ఒక ఆత్మను గెలిచే వ్యక్తిగా మారుతావు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Jacob was praying, ఇక యాకోబు ప్రార్థిస్తున్నాడు, Lord, I will not leave you దేవా నేను నిన్ను ఎంత మాత్రం వదిలిపెట్టను. until you bless me. నువ్వు నన్ను ఆశీర్వదించేదాకా వదిలిపెట్టను. Hallelujah. హల్లెలూయా. And the church has to pray now. అయితే సంఘం ఈ విధంగా ప్రార్థించాలి, Lord, I will not leave you దేవా నేను విడిచిపెట్టను. until you give me souls. మాకు ఆత్మలు ఇచ్చేంత వరకు విడిచిపెట్టను. Hallelujah. హల్లెలూయా. Only when you are into this ministry, ఎప్పుడైతే ఇలాంటి మినిస్ట్రీ, ఇలాంటి పరిచర్యలో నువ్వు ఉంటావో, you are a co-laborer with God. దేవునితో పాటుగా పనిచేసే వ్యక్తిగా నువ్వు ఉంటావు. Being a co-laborer with God is being in ministry like this. ఎప్పుడు దేవునితో పాటుగా పనిచేసే వ్యక్తి అంటే ఇలాంటి మినిస్ట్రీ నువ్వు చేస్తున్నప్పుడు మాత్రమే. If you are in such thing, నువ్వు ఒకవేళ నువ్వు ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తి అయితే you will never face up and downs in your spiritual నీ life. యొక్క ఆత్మీయ జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి ఉండవండి. There is no dry day in your life. నీ జీవితంలో పూర్తిగా ఆ యొక్క డ్రై డే, ఎండిపోయిన లాంటి దినం ఉండదు. Holy Spirit will be always telling you, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు నీతో మాట్లాడుతుంటాడు. what is the next step? నువ్వు నెక్స్ట్ స్టెప్ What is the next date? ఎప్పుడు వెళ్ళాలి, Where you should go? ఎక్కడికి వెళ్ళాలి అని, To whom you should talk? ఎవరితో ఏం మాట్లాడాలి. Hallelujah. Hallelujah. Your life will have a meaning. ఎందుకంటే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది. You will not be like air. నువ్వు ఆ గాలికి కొట్టుకుపోయే వ్యక్తిగా వలె ఉండవు. Hallelujah. 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 We have invested so much for this meeting. ఈ యొక్క మీటింగ్ గురించి మేము చాలా ఇన్వెస్ట్ చేశామండి. Me along with the HFA family, ఈ యొక్క హెవెన్ ఫర్ ఆల్ మినిస్ట్రీస్ కుటుంబము మరియు నేను అందరం కలిసి ఈ యొక్క పని చేస్తాం. we are never at loss. మేము ఎప్పటికీ కూడా లాస్ లో లేము. We are not losing. మేమేమో ఏం పోగొట్టుకోవడం. You know, because we are investing in eternity. ఎందుకంటే మేము నిత్యత్వంలోనికి విత్తుతూ ఉన్నాం. When you people go and start winning souls, ఎప్పుడైతే మీరు వెళ్ళి మీ ఆత్మలు గెలవడం మొదలు it పెడతారో counts before God. అది దేవుని ముందర Hallelujah. 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 As I told you, God gave us this world. అయితే నేను చెప్పాను, దేవుడు ఈ వాక్యాన్ని ఉంచి ఉన్నాడని. No. God gave us this world. దేవుడు మనకి ఈ లోకాన్ని ఇచ్చి ఉన్నాడని. Heavens belong to God. పరలోకము దేవునికి But సంబంధించింది. earth He gave to us. అయితే భూమి మనకి దేవుడు ఇచ్చి ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. And we need to fill this earth with God's souls. అయితే దేవుని యొక్క ఆత్మలతో, దేవునికి సంబంధించిన ఆత్మలతో మనం భూమిని నింపాలి. Bible says, బైబిల్ ఈ విధంగా the అంటుంది, earth shall be filled with the knowledge of the glory of God as the waters cover the sea. భూమి ఆ యొక్క సముద్రము నీరు చేత కప్పబడినట్టుగా భూమంతా కూడా దేవుని యొక్క మహిమ చేత కప్పబడాలని Who is going to do that? ఎవరు ఆ పని చేయబోతున్నారు? Only when you preach the word. ఎప్పుడైతే నీవు వాక్యాన్ని Only when you pray for souls. ఎప్పుడైతే నువ్వు ఆత్మల కోసం This is my world. ఇది నా భూమి. I am going to fill it with the knowledge of the glory of God. దేవుని యొక్క మహిమతో నేను దీన్ని నింపబోతున్నాను. Hallelujah. 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 I may not be a pastor.
I may not be a pastor, నేను పాస్టర్లో కూడా కాకపోయినా but I am supporting pastors, నేను sir. నా పాస్టర్కి సపోర్ట్ చేస్తాను. Hallelujah. Hallelujah. How many have come as pastors here? ఇక్కడికి ఎంతమంది పాస్టర్లు How many have churches, sir? ఎంతమంది సంఘాలు ఉన్నాయి? I tell you in Jesus' name, యేసు నామములో మీకు something is happening in your church right now. ఇప్పుడే మీ సంఘాలు The multiplication has started there. This is a spiritual thing. ఇది ఒక ఆత్మీయమైన We have invested. మనం ఈ దీంట్లో విత్తి ఉంటున్నాము. You go and do this మీరు work. వెళ్ళి ఈ పని చేయండి. Travail for souls. ప్రసవ వేదన పడాలి. Travail for souls. ఆత్మల కోసం ప్రసవ Honestly, I tell you, brother, నిజంగా ఈ మాట చెప్తున్నానండి. I'm going for duty. నేను పనికి వెళ్తున్నాను. Hardly I sleep 4 to 5 hours. కేవలం నేను 4-5 గంటలు మాత్రమే For the past 3-4 days, I have been sleeping only 2 or 3 hours. నేను కేవలం 2-3 గంటలు మాత్రమే 2-3 రోజుల నుంచి Just for this ministry. కేవలం Just for this day. ఈ ఒక్క రోజు June 7th is so important for me ఈ యొక్క జూన్ 7th చాలా ఇంపార్టెంట్ రోజు నాకు. because it is important to God. ఎందుకంటే ఇది దేవునికి You చాలా didn't just come as an accident. ఇది కేవలం యాక్సిడెంటల్ గా ఇక్కడ ఎవరు లేరండి. We prayed for you మేము మీకోసం ప్రార్థన because చేశాం. your ministry has to increase. ఎందుకంటే మీ యొక్క పరిచయం Souls should be won. ఆత్మలు గెలవాలి. Backslidden people should come back to your churches. వారు తిరిగి దేవుని The సన్నిధికి churches రావాలి. should be filled with the knowledge of the glory of ఆ God. సంఘములన్నీ కూడా మరి దేవుని యొక్క ఆ యొక్క అభిషేకంతో దేవుని యొక్క జ్ఞానంతో The నింపబడాలి. whole earth should be filled with God's glory. భూమి అంతా కూడా దేవుని యొక్క మహిమ చేత నింపబడాలి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Let's look to God in prayer. ప్రార్థన దేవుని వైపుగా చూద్దాం. Hallelujah. Thank you, Lord Jesus. Loving Heavenly Father, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, we thank you for this wonderful day. ఈ యొక్క మంచి దినమును బట్టి మీకు We వందనాలు. bless this day. ఈ యొక్క దినమును బట్టి మిమ్మల్ని This June 7th, we bless this day, Master. ప్రభా ఈ యొక్క జూన్ 7th మేము ఆశీర్వదిస్తున్నాము. Indeed, every person who came here is blessed, Master. ప్రభా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడ్డారు. They are blessed forever, Master. వారు ఎప్పటికీ ఆశీర్వదించబడ్డారు. Thank you for their churches are increasing in number. ప్రభా ఆ యొక్క సంఘములు బహుగా విస్తరిస్తున్నందుకే మీకు Thank you for their churches are increasing in quality. ఆయనలో వారి యొక్క ఈ సంవత్సరంలో క్వాలిటీలో వారి యొక్క సంఘములు ఇంక్రీజ్ అవుతున్నారు. Thank you for the fear of God is coming in churches. వారి యొక్క సంఘములో దేవుని యొక్క భయం వస్తున్నందుకే మీకు Thank you వందనాలు. for your filling these churches with your people. మీ యొక్క మనుషులతో ఆ యొక్క సంఘములను నింపుతున్నందుకే మీకు వందనాలు. Lord, let the people travail for souls, Master. ప్రభా ఇక్కడ ఉన్నటువంటి యొక్క పాస్టర్లు సేవకులు ప్రభా అందరూ కూడా ఇదిగోనైనా మరి ఆత్మల కోసము ప్రసవ వేదన పడాలని ప్రార్థిస్తున్నాను. Let them not take things lightly. ప్రభా వారు ఏ మాత్రం కూడా పరిచర్యను సాధారణమైన విషయంగా తీసుకోకుండా Even as we have invested into their lives. ప్రభా మేము వారి జీవితాల్లో ప్రభా దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మీరు కృపనిచ్చారు. The name of Jesus be glorified. యేసు యొక్క నామము మహిమపరచబడాలి. Not a single paisa will be wasted, Lord. ఒక్క రూపాయి కూడా ఇందులో వేస్ట్ కాకూడదు ప్రభా. We love you, Master. నాయన మిమ్మల్ని And ప్రేమిస్తున్నాము. so we are doing this for you. ప్రభా మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ఈ కార్యములు We జరిగిస్తున్నాము. are set apart people. మేము మీ కొరకు ప్రత్యేకపరచబడినటువంటి We వారు. are set apart till our death. ఇదిగో ప్రభా మా జీవితం అంతము వరకు We are separated unto God, Master. మీ కొరకు ప్రత్యేకపరచబడినటువంటి వారు, దేవుని కొరకు ప్రత్యేకపరచబడ్డ వారు. We will never be defiled in this life. మేము ఏ మాత్రం కూడా ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోము. We will live for your glory. మేము మీ యొక్క మహిమాత్మలో జీవిస్తాము. In Jesus' name. యేసు నామములో. And everybody said, అందరూ కూడా చెప్తామండి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Hallelujah.